అయ్య గారు అర్రాచకం అసలు కుమ్మి అవతల ఎత్తేసిండు. ఆ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది అఖిల్ది. అండ్ లెనిన్ మూవీ ఫస్ట్ 100 crores గ్రాస్ లోకి షేర్ లోకి చేరే మూవీ అవుతుంది అఖిల్ కి. ఎక్స్ట్రాడినరీ మూవీ, 100 కోట్ల బొమ్మ ఇది లెనిన్ అయితే. ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ కానివ్వండి, ట్విస్ట్లు కానివ్వండి, బీజిఎం కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది. దీని గురించి మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం మన ఈ వీడియోలో. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంకొకటి ఏంటంటే హైప్ కూడా చేయండి. హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో లెనిన్ మూవీ మనకి ఎలాగైతే ట్రైలర్ లో చూపించడం జరిగిందో, సో అలాంటి సిమిలారిటీస్ ఉన్న స్టోరీ ఇది. ఏంటంటే ద్రౌపది అమ్మ జాతర ఉంటుంది. సో ద్రౌపది అమ్మ జాతర ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. అది 18 days జరుగుతుంది. సో ఆ జాతర ఏంటంటే, ఆ జాతరలో నెత్తురు చెందకుండా ఆ ఊరు ఉంటే మాత్రం ఆ ఊరికి మంచి జరుగుతుంది. ఒకవేళ నెత్తురు చిందితే ఆ ఊరికి అరిష్టం జరుగుతుంది. సో వర్షాలు అవి పడవు. సో దాదే మెయిన్ కాన్సెప్ట్ మూవీ యొక్క కాన్సెప్ట్. సో అఖిల్ లెనిన్ బాబు ఏంటంటే తన వల్ల ఏంటంటే ఆ మూవీకి ఆ ఊరికి వర్షాలు పడాలి అంటే తను వెళ్ళి జెండా పెడతాడు అన్నట్టు. సో తన ఏదైతే మంచి మనసుతో జెండా పెట్టడం వల్ల ఏంటంటే వర్షాలు పడతాయి. అది మూవీ యొక్క కాన్సెప్ట్. సో ఇందులో ఏంటంటే సేమ్ మహాభారతం కాన్సెప్ట్. ప్రతి ఒక్కరికి స్వార్థాలు ఉంటాయి. వాళ్ళ స్వార్థాలతో వాళ్ళు ఎలాగైనా ఒకరిని ముంచైనా సరే మనం ముందుకెళ్ళిపోవాలి అన్నట్లు స్వార్థాలు ఉంటాయి. అలాంటి బేస్, అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాడు. అంటే ఈ స్టోరీ యొక్క సోల్ ఎలా ఉంటుందంటే మహాభారతం కాన్సెప్ట్ లానే ఉంటుంది. సో క్యారెక్టరైజేషన్ కూడా ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ పెట్టింది. ఏదో హీరో చుట్టే కథ నడవడం కానివ్వండి, లేకుంటే హీరోయిన్ చుట్టే కథ నడవడము, ఇలా కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్ కి నిజంగానే ఆ మూవీ టీం చెప్పినట్లు ప్రతి ఒక్క క్యారెక్టర్ చుట్టూ స్టోరీ అనేది ఉంటుంది. సో అటు శివాజీ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ కానివ్వండి, లేకుంటే తల్లి క్యారెక్టర్ చేసిన ఉర్మిళ గారా సంథింగ్ తన పేరు నాకు గుర్తు రావట్లేదు, తన క్యారెక్టర్ కానివ్వండి, అండ్ భాగ్యశ్రీ భోస్లే క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్, ఈవెన్ చిన్న క్యారెక్టర్స్ చుట్టూ కూడా ఈ మూవీ యొక్క స్టోరీ కాన్సెప్ట్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో అందులో నుంచే ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ మీకు ఇంపార్టెంట్ గానే కనిపిస్తుంది. ఏది కావాలని ఒట్టిగా పెట్టినట్టు అనిపించదు. సో ముఖ్యంగా ఈ మూవీలో అఖిల్ గారి యాక్టింగ్ అయితే ఫస్ట్ హాఫ్ అంతా మీకు న్యాచురల్ గానే, అంటే రొటీన్ గానే అనిపిస్తుంది. పెద్దగా ఏం అనిపించదు. కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ లోని 40 minutes 50 minutes డ్యూరేషన్ ఉన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. కొన్ని స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోలేదు కాబట్టి చెప్పట్లేదు, కానీ నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ ఉంటుంది. అండ్ కొన్ని చోట్ల దానికి తగ్గట్టు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఫైట్స్ కూడా బాగున్నాయి. డాన్సెస్ పెద్దగా పెట్టలేదు, కానీ ఏదో దానికి తగ్గట్టు సాంగ్స్ కి తగ్గట్టు డాన్స్ ఉంటుంది, ఫైట్స్ ఉంటుంది, డైలాగ్ డెలివరీ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. యాక్టింగ్ వైజ్ గా చాలా ఇంప్రూవ్ అయింది. నిజం చెప్పాలంటే చాలా మంది ఆడియన్స్ ఒకవేళ చూడనట్లయితే మీరు చూడండి, వెళ్ళి చూస్తే డెఫినెట్ గా అంటారు. ఆడియన్స్ ఎంకరేజ్ అయితే చేస్తారు అఖిల్ యాక్టింగ్ కి. అండ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టింది. ఈ మూవీకి నిజమైన హీరో ఎవరని చెప్పాలి అంటే తమన్ చెప్పాలి. ఎందుకంటే తమన్ నెక్స్ట్ లెవెల్లో బీజిఎం కొట్టిండు. సిచ్యువేషన్ కి తగ్గట్టు ప్రతి చోట ఒక స్టార్ హీరోకి ఎలాంటి బీజిఎం ఇస్తాడో అలాంటి బీజిఎం ఇచ్చి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయింది. స్టోరీ ఒకే అయితే బీజిఎం తో ఇంకొక ఎత్తుకి వెళ్ళిపోయింది. స్టోరీ ఆ రేంజ్ లో ఉంది బీజిఎం. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మెచ్యూర్డ్ గా ఉంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్కటి నాకు బాగానే అనిపించింది. మైనసెస్ ఏంటంటే నాకు మూవీలో లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ముఖ్యంగా మూవీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయిన దాన్ని స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకున్నట్లు అనిపించింది డైరెక్టర్. సో మురళీకృష్ణ అబ్బువరం ఉన్నాడుగా, చాలా టైం తీసుకున్నాడు అనిపించింది. అంటే డైరెక్ట్ గా స్టోరీలోకి వెళ్తాం అన్నట్టు అనిపించదు. దాదాపు ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు మనము ఇంకా ఎలాబరేట్ క్యారెక్టర్స్ ని ఎలాబరేట్ చేయడము, స్టోరీ ఇది, కాన్సెప్ట్ ఇది అని జనాలకి చెప్పడంలో కాస్త స్లో అయ్యాడు అన్నట్టు నాకైతే కనిపించింది స్టోరీ. ఆ తర్వాత నెక్స్ట్ 40 minutes తర్వాత స్టోరీ పికప్ అందుకుంటది. అండ్ సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న ల్యాక్స్ అనిపించినా కూడా కంప్లీట్ గా ఓవరాల్ గా అయితే మూవీ అయితే చాలా బాగుంది. కంప్లీట్ యునామినస్ గా అఖిల్ గారికి ఇది మంచి మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఫైట్స్, సాంగ్స్ ప్రతి ఒక్కటి బాగున్నాయి. అండ్ ఇందులో ఏంటంటే నమ్మక ద్రోహం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఒక్కొక్క క్యారెక్టర్ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఎలా నమ్మక ద్రోహం చేస్తారు, ఎలా ఉంటుంది స్టోరీ అనేది ఇది ఒక చిన్న స్పాయిలరే, బట్ ఉంటుంది మూవీ ఈ తరాలనే ఉంటుంది. ముఖ్యంగా అన్ని స్పాయిలర్స్ ఇచ్చేస్తే మీకు కూడా అంతగా నచ్చకపోవచ్చు. అంటే స్పాయిలర్స్ విని మీరు ఏంటో మొత్తం చెప్పేసాం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. అందుకే నేను స్పాయిలర్స్ అన్ని చెప్పట్లేదు. మెయిన్ అంటే స్టోరీలో ఏ ఒక్క పార్ట్ చెప్పినా మీకు అర్థమవుతుంది. సో అందువల్ల నేను కంప్లీట్ గా చెప్పట్లేదు. బట్ మూవీ బాగుంది, నిజంగా మూవీ బాగుంది. క్యారెక్టర్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి. నిజంగా ట్విస్ట్లు ఉంటాయి, కొన్ని ట్విస్ట్లు ఉంటాయి. ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ ట్విస్ట్ ఉంటుంది. అది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే అప్పటి వరకు మనం ఒకలా ఊహించుకుంటాం, అది ఇంకలా ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే మూవీకి అసలు సోలు ఇంకొక
ఇంకొకటి ఎవరైతే మూవీకి చాలా సపోర్టింగ్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ అని చెప్పి మనం కొన్ని అనుకుంటాం, అదొక ట్విస్ట్ ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్ దగ్గరకు వస్తుందనగా ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ జాతరలకు వచ్చే ఫైట్ సీన్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఇంకొకటి బార్ కొట్టు అంటే కళ్ళు కొట్టులో ఫైట్ ఉంటుంది. అది మూవీ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ సీన్, ఆ ఏరియాలో సీన్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ టైప్ అక్కడ కూర్చొని చెప్తూ ఉంటాడు. అక్కడ ఫైట్ సీక్వెన్స్ క్లైమాక్స్ లో ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అండ్ క్లైమాక్స్ లో ఇంకొక ట్విస్ట్ తెలుస్తుంది, అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎవరు ఊహించారు ఆ రేంజ్ లో ఈ క్లైమాక్స్ ఇలా ఉండబోతుంది, క్లైమాక్స్ లో ఇది ఉంటది. అసలు ఇది ఏంట్రా, అసలు ఇప్పటివరకు విన్నది మొత్తం అసలు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయింది అన్న రేంజ్ లో ఉంటుంది క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్. చూడండి, మీరు కూడా చూస్తే బాగా థ్రిల్ అయితే అవుతారు. నాకైతే చాలా నచ్చింది. సో అంటే లాగ్స్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. లాగ్ ఉంది, కాస్త ఎమోషనల్ సీన్స్ కొన్ని చోట్ల మనకు అంత యాప్ట్ అని అనిపించవు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మూవీ మొత్తం చూసేసరికి కంప్లీట్ గా చెప్పాలి కాబట్టి ఎండ్ అయితే బాగుంది. స్టోరీ ఎండింగ్ అయితే బాగా ఇవ్వడం జరిగింది. ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. సో స్టోరీ కూడా బాగుంది. కంప్లీట్ ఒక కురుక్షేత్రం లాంటి, ఒక మహాభారతం లాంటి కాన్సెప్ట్ సోల్ అలా తీసుకున్న డైరెక్టర్, అది నచ్చింది నాకు. అండ్ డైలాగ్ డెలివరీ ఏదైతే రాయలసీమ, చిత్తూరు యాస, రాయలసీమలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉంటుంది. సో చిత్తూరు యాస కంప్లీట్ గా మనకు డిఫరెంట్ గా ఉంటుంది. ఆ యాసలో కూడా డైలాగ్ డెలివరీ బాగుంది. ఇంకొకటి రామ్కి గారి రోల్ కూడా ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్ తగ్గట్టు, మరీ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ఏం కాదు రామ్కి గారిది, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంటుంది. బ్రహ్మాజీ క్యారెక్టర్ కూడా సూపర్ ఉంటుంది. అసలు శకుని లాంటి క్యారెక్టర్ బ్రహ్మాజీ గారి క్యారెక్టర్. అండ్ బ్రహ్మాజీ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. నిజంగా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. తను కుతంత్రాలు ఉన్న క్యారెక్టర్ అతనిది. సో ప్రతి ఒక్కరిని ఎలా ముంచాలి, తను ఎలా లాభపడాలి అనే క్యారెక్టర్ తనది. అది బాగా ఈజీగా చేసినట్టు అనిపిస్తుంది, చాలా న్యాచురల్ గా చేసినట్టు అనిపిస్తుంది. సో అది బాగుంది. శివాజీ గారి క్యారెక్టర్ బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఒక డెప్త్ ఉంది, ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఉంది, ఇంపార్టెన్స్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మూవీ దాదాపు 2 గంటల 40 నిమిషాలు సంథింగ్ ఉంది, 2.5 గంటలు ఉంది. ఒక 10-15 నిమిషాలు తగ్గిస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ కు ఉండేది అన్నట్లు నాకు అనిపించింది. సో ఇది గైస్ నాకు ఇది అనిపించిన థింగ్స్. మూవీ అయితే చాలా బాగుంది. మీలో చాలా మంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా వెళ్ళి చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. దీంతో పాటుగా మీ ఒపీనియన్స్, ఎవరైతే మూవీ చూసారో, మూవీ చూడాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మీరు కామెంట్ చేయండి. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. అఖిల్ కష్టం అయితే చాలా కనిపిస్తుంది మూవీలో చూస్తే. మీకు అఖిల్ ప్రతి చోట ఎంత కష్టపడ్డాడు, తన యాక్టింగ్ ఏ రేంజ్ లో ఇంప్రూవ్ చేసుకున్నాడు అనేది ప్రతి ఒక్కటి మీరు ఫీల్ అవుతారు. సో డెఫినెట్ గా అది అయితే నాకైతే కనిపిస్తుంది. సో చూద్దాం మరి, ఇది మంచి హిట్ గా ఉంటుందని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. అండ్ సోషల్ మీడియాలో కూడా చాలా చోట్ల, కొన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ఉన్నప్పటికీ చాలా చోట్ల యునానిమస్ గా పబ్లిక్ లైక్ చేస్తున్నారు. అంటే రివ్యూస్ లో నేను ఒకటి అబ్జర్వ్ చేసే ప్యాటర్న్, రివ్యూస్ లో ఏదైతే ఇప్పుడు వెయిట్ న్యూస్ లాంటి రివ్యూస్ ఉంటాయి, అందులో ఇచ్చిన కూడా కామెంట్స్ మొత్తం సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, అసలు ఎలా చెప్తున్నారో నువ్వు అన్నట్లు రివ్యూస్ చూడడం జరుగుతుంది. పబ్లిక్ కి నచ్చుతుంది అన్నట్లు నాకైతే అనిపిస్తుంది. సో చూద్దాం మరి. సో ఈ వీడియోకి ఇంతే గైస్. మీరు మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.